అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్విక రెసిపీస్. వినాయక చవితి సందర్భంగా నైవేద్యంగా చేసుకునే బెల్లం అప్పాలు ఎంతో టేస్టీగా, ఎంతో సింపుల్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ పోయాలి. బెల్లం పాకం అవసరం లేదండి, బెల్లం మొత్తం కరిగితే చాలు. బెల్లం కరిగాక పావు స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 2 స్పూన్ల యాలకుల పొడి, 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి. అదే కప్పుతో గోధుమ పిండి తీసుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చల్లారాక 2 స్పూన్ల నెయ్యి వేసి మెత్తని ముద్దలా కలుపుకోవాలి. ముద్దలా చేసుకున్న పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని గుండ్రంగా ఉండలా చేసుకొని ఒక కవర్ పైన కానీ చేతి పైన కానీ బాగా పల్చగా కాకుండా మందంగా కాకుండా మధ్య రకంగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా వేసుకొని చిన్నగా గ్యాస్ పెట్టుకొని 2 వైపులా కాల్చుకోవాలి. ఎంతో సింపుల్గా రెడీ చేసుకోవచ్చో చూసారు కదా అండి. ఎంతో టేస్టీగా ఉండే బెల్లపు అప్పాలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.